Hello everyone, welcome to Groups Adda YouTube channel. This is Riyaz. So RRB NTPC graduate post కి సంబంధించి రీసెంట్ గా అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్ట్ కి సంబంధించి మనకి ఏజ్ ఎలా ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ డిఫరెంట్ స్కిల్ టెస్ట్లు అవన్నీ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాకెన్సీస్ చూస్తే సో ఇది 2024 నోటిఫికేషన్. నేను మీకు ఏజెస్ అండ్ సిలబస్ చెప్పడానికైతే దీన్ని రెఫరెన్స్గా తీసుకున్నాను. సో ఈ వ్యాకెన్సీస్ అయితే కావు. సో ఇది జస్ట్ 2024వి. సో రీసెంట్గా అయితే మనకి మొత్తం 5817 వ్యాకెన్సీస్ అనేది డ్రాఫ్ట్లో రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మొత్తం 5 క్యాడర్స్ అనేవి ఉన్నాయి. సో అందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి బేసిక్ పే 35,400 అండ్ B2 స్టాండర్డ్స్ ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ అయితే ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ స్టేట్ అండ్ మాస్టర్ వచ్చేసి 35,400. సో A2 అండ్ ఏజ్ వచ్చేసి 18 to 36. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసి బేసిక్ పే 29,200 A2 అండ్ ఏజ్ వచ్చేసి 18 to 36. అన్నిటికీ ఏజ్ అనేది 18 to 36 కామన్. సో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అయితే 29,200. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి C2 అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 29,200 C2. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ గురించి మనం లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో డిఫరెంట్ ఆఫ్ క్యాడర్స్ వచ్చేసి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఇవి. అలాగే ఏజ్ అయితే చూద్దాం. సో 18 to 36 ఇప్పుడు చూసిన విధంగా 18 to 36 ఇయర్స్ అయితే ఉండాలి. సో గ్రాడ్యుయేట్ పోస్టులకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ. సో యూనివర్సిటీ నుంచి ఏ యూనివర్సిటీ నుంచి అయినా మనకి ఏ డిగ్రీ అయితే ఉండాలి. సో ఏ డిగ్రీ అయినా ఓకే, మనకి యూనివర్సిటీ నుంచి వచ్చిన డిగ్రీ అయితే ఉండాలి. లేదా ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. సో ఆ డిగ్రీకి సంబంధించి ఏ డిగ్రీ అయినా పర్వాలా, సో ఈక్వల్గా ఉండే క్వాలిఫికేషన్స్ అయితే కావాలి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీలో అయినా సరే మీకు యూనివర్సిటీ నుంచి వచ్చిన డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏదర్ బీటెక్ ఆర్ డిగ్రీ ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ అయితే ఇది. సో నెక్స్ట్ మనం ఏజ్ మినిమం ఏజ్ రిలాక్సేషన్. ఓకే, ఫర్ ఓబీసీకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫర్ SC STకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే రైల్వే ఎన్టీపీసీలో ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్. సో RRB NTPC గ్రాడ్యుయేట్ పోస్ట్లో మనకి CBT 1 ఉంటుంది అండ్ CBT 2 ఉంటుంది అండ్ సమ్ పోస్ట్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో అవన్నీ అయితే డిస్కస్ చేసుకున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు CBT 1 గురించి అయితే చూద్దాం. సో మనకి CBT 1 టెస్ట్ అనేది 90 minutes డ్యూరేషన్. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఉండేది, దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఒకటి ఉంది. ద ఫస్ట్ స్టేజ్ CBT ఈజ్ ఆఫ్ స్క్రీనింగ్ నేచర్. సో ఫస్ట్ స్టేజ్ CBT అనేది ఓన్లీ స్క్రీనింగ్ నేచర్ ఒక్కటే. సో ఇందులో మనకి ఇది ఒక క్వాలిఫైయింగ్ నేచర్ ఫర్ CBT 2. CBT 2లోకి వెళ్ళడానికి జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచరు. సో ఈ మార్క్స్ అనేవి మనకి ఫైనల్ మెరిట్లో అయితే కలపరు, జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ లాగే. సో CBT shall be used for short listing of candidates for CBT 2. సో యాజ్ పర్ ద మెరిట్. ఈ మార్క్స్ మెయిన్స్లో అయితే కలపరు లేదా మెరిట్లో అయితే కలపరు. సో సిలబస్ విషయానికి వస్తే ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి నెంబర్ సిస్టమ్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సో అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్టే కామన్ సిలబస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి టాపిక్స్ అయితే ఉంటాయి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి అనాలజీస్, కంప్యూటర్ కంప్లీషన్ ఆఫ్ నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, పజిల్స్. సో అన్ని ఎగ్జామ్స్కి కామన్గా ఉండేవే. సో జనరల్ అవేర్నెస్ నుంచి సో అప్ టు లైఫ్ సైన్సెస్ అయితే అప్ టు 10th CBSE వరకు అయితే అడుగుతారు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా చెక్ చేస్తారు. సో కంప్యూటర్ మీద నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, జీకే జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అండ్ జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ లిటరేచర్ అండ్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి.
సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ CBT1 ఫర్ యూఆర్కి వచ్చేసి 40% అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40%, ఓబీసీకి వచ్చేసి 30%, ఎస్సీకి వచ్చేసి 30%, ఎస్టీకి వచ్చేసి 25%. సో CBT2 సిలబస్ అయితే చూద్దాం. సో ఇది CBT2 syllabus. So shortlisting of candidates for the second stage CBT shall be based on the normalized marks obtained by them in first stage CBT. So first stage CBT లో వచ్చిన మార్క్స్ ఆధారంగా వాళ్ళు సెకండ్ స్టేజ్ CBTకి అయితే మనకి క్వాలిఫై చేస్తారు, సో ఎలిజిబుల్ చేస్తారు, ఓకేనా, షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇందులో కూడా మనకి 90 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో 50 questions జనరల్ అవేర్నెస్ వచ్చేసి, సో 35 questions ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 questions. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 120 క్వశ్చన్స్. ఓకే, సో 120 క్వశ్చన్స్. సో ఈ టాపిక్స్ మీద నుంచి అయితే టెస్ట్ చేస్తారు. సో సిలబస్ చూద్దాం. సో ఇందులో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేజ్కి CBT1కి అండ్ CBT2కి సేమ్ సిలబస్, బట్ ఫస్ట్ స్టేజ్ CBT2కి 1కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం లెవెల్ అనేది ఎక్కువ ఇస్తాడు. సో ఎక్కువ లెవెల్ ఇస్తాడు కంపేర్ టు CBT1. CBT లెవెల్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తాడు. సో ఇందులో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్కి 40%, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీకి 30%, ఎస్సీ ఎస్టీకి 25%. సో ఇక్కడ చూద్దాం, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది ఒకటి వచ్చింది. మళ్ళీ CBAT అనే టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ ఫర్ సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ స్టేషన్ మాస్టర్. ఎవరైతే స్టేషన్ మాస్టర్ పోస్ట్కి అయితే ఆప్ట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి CBT2 కంప్లీట్ అవ్వంగానే CBAT టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకేనా, ఈ ఎగ్జామ్ అనేది లైక్ ALPలో ఉండే సైకోమెట్రిక్ టెస్ట్ లాగా, లైక్ గ్రూప్ Dలో ఉండే సైకోమెట్రిక్ టెస్ట్ లాగా అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో దీని గురించి సో చూద్దాం. ద క్యాండిడేట్ నీడ్ టు సెక్యూర్ ఏ మినిమం T score 42 marks in each of the test batteries to qualify. మినిమం 42 మార్క్స్ అయితే రావాలి ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్. మనం ఇందులో క్వాలిఫై అవ్వాలంటే స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఎవరైతే ఆప్ట్ చేసుకొని ఉంటారో సో వాళ్ళకొక్కటే ఈ CBAT టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుద్ది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ చూద్దాం, మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అన్ని ఎగ్జామ్స్కి, సో అన్ని క్యాడర్స్కి సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అయితే ఒకటే. సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది ఓన్లీ ఈ 2 పోస్టులకి మాత్రమే. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి అయితే స్కిల్ టెస్ట్ ఏం లేదు. సో ఇక్కడ ఇంపార్టెంట్, స్టేషన్ మాస్టర్ని అయితే ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి CBT1 క్వాలిఫై అయినా కూడా, CBT2లో క్వాలిఫై అయినా కూడా నెక్స్ట్ వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. ఓకేనా, ఈ టెస్ట్ లైక్ ALP, RRB, గ్రూప్ D లాగా. సో ఇందులో కూడా మనం క్వాలిఫై అవ్వాలి. ఇందులో క్వాలిఫై అవ్వకపోతే మనల్ని మెడికల్ టెస్ట్కి అయితే అలౌ చేయరు. సో దీని గురించి చూద్దాం. సో CBAT మనం CBAT టెస్ట్కి వెళ్లే ముందు విజన్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్, రైల్వే ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో మనకి విజన్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో ఇది గనక తీసుకుని వెళ్ళకపోతే CBATకి వాళ్ళు అలౌ చేయరు. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం, CBAT గురించి అయితే చూద్దాం. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ ఆఫ్ ద CBAT ఫర్ ద కన్సిడరింగ్ దెమ్ ఫర్ పోస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్. ద CBAT షల్ హ్యావ్ క్వశ్చన్స్ ఆన్ అండ్ ఆన్సర్ ఆప్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మనకి ఆన్సర్స్ ఆప్షన్స్ అయితే ఎలిజిబుల్ ఉంటాయి. సో మనం ఏ లాంగ్వేజ్ అయినా మనకు వచ్చిన లాంగ్వేజ్ అది చూస్ చేసుకోవచ్చు. దర్ షల్ బి నో నెగిటివ్ మార్కింగ్. సో ఈ CBAT టెస్ట్లో అయితే ఇంపార్టెంట్, CBATలో అయితే నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకేనా, సో ఇందులో ఎలా తీసుకుంటారంటే స్టేషన్ మాస్టర్ మెరిట్ లిస్ట్ will be drawn only from the amongst the candidates qualifying in CBAT. 70% weightage of the marks obtained in second stage CBT2. 70% మార్క్స్ వచ్చేసి CBT2లో అయితే తీసుకుంటారు అండ్ 30% weightage వచ్చేసి మార్క్స్ ఆప్టెడ్ ఇన్ CBAT. 30% మార్క్స్ వచ్చేసి CBATలో వచ్చిన మార్క్స్ 30% తీసుకొని అయితే అండ్ 70% CBT2 మార్క్స్ తీసుకొని అయితే మెరిట్ ఫామ్ చేయడం జరగద్ది. సో ఆ తర్వాత
సిబ్యాట్ అయిపోయింది. సో స్టేషన్ మాస్టర్ కి సిబ్యాట్ ఒక్కటే ఉంది. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. సో ఈ 2 కేటగిరీ పోస్ట్ ని ఆప్ట్ చేసుకున్న వాళ్ళు సో టైపింగ్ స్కిల్ టెస్ట్ మ్యాండేటరీగా క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అవ్వకపోతే మెడికల్ టెస్ట్ కి అలౌ చేయరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అలౌ చేయరు. సో చూద్దాం. సో టీఎస్టీ టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి the candidate should be able to type 30 words per minute. 30 words ఒక్క మినిట్ లో 30 words మనం టైప్ చేయాలి. సో హిందీలో చేసే వాళ్ళైతే 25 words per minute టైప్ చేయాలి. ఇన్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ వితౌట్ ఎనీ ఎడిటింగ్ టూల్స్, ఏదైనా టూల్స్ తీసుకొని ఎడిట్ చేయడం కానీ అండ్ స్పెల్ చెక్ ఫెసిలిటీ, స్పెల్ కరెక్షన్ ఫెసిలిటీతో యూజ్ అయితే చేయకూడదు. సో మనం ఓన్గా అయితే 30 words per minute టైప్ చేయాలి. సో ఇందులో క్వాలిఫై అయితే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పంపుతారు, లేకపోతే మనం అక్కడే డిస్క్వాలిఫై అవుతాము. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో 1:1 ఫార్మెట్లో అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే కాల్ చేస్తారు. సో 100 పోస్టులు అనుకోండి. సో 100 మందిని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లు అయితే ఫిల్టర్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో నెక్స్ట్ చూద్దాం మనకి అసలు మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సో చీఫ్ కమర్షియల్ కమ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్లో అయితే చెప్పుకున్నాం అని. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి అండ్ డిఫరెంట్ పోస్టులకు అయితే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అసలు A2 అంటే ఏందో చూద్దాం. సో డిస్టెంట్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్. సో 6/9 అయితే వితౌట్ గ్లాసెస్ ఉండాలి. ఫాగింగ్ టెస్ట్ ఇందులో లేదు. సో నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ పాస్ అవ్వాలి, బైనాక్యులర్ విజన్ పాస్ అవ్వాలి, నైట్ విజన్ పాస్ అవ్వాలి అండ్ మియోపిక్ విజన్ పాస్ అవ్వాలి. ఏ క్వాలిఫై A2. సో ఆ A2 మనం మెడికల్ స్టాండర్డ్స్ అందులో క్వాలిఫై అయితేనే మనం స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎలిజిబుల్. సో అందులో మనం డిస్క్వాలిఫై అయితే ఇందులో ఎలిజిబుల్ లేదు. సో 6/9 అంటే ఎలాగా? 6/9 అంటే ఈ లైన్ చదివేలాగా ఉండాలి. రియల్గా మెడికల్ టెస్ట్లో అయితే ఇలాంటి స్నెల్ చార్ట్ ఒకటి పెడతారు. సో ఇందులో మనం ఈ వర్డ్ చదివేలాగా ఉండాలి. సో పైనుంచి ఇది ఇవన్నీ ఇక్కడి వరకు చదివేలాగైతే ఉండాలి. సో అలాగే ఇక్కడ కూడా 6/9 అంటే ఇక్కడ వరకు చదివే విధంగా ఉండాలి. సో పైనుంచి ఇవన్నీ ఈ లైన్ వరకు చదివే విధంగా ఉంటేనే మనకి వితౌట్ గ్లాసెస్ అంటే మనం A2కి ఎలిజిబుల్. సో నెక్స్ట్ A3 చూద్దాం. 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎగ్జిడ్ 2 డయాప్టర్ కంటే మనకి పవర్ ఎక్కువ ఉంటే మనం ఇందులో ఎలిజిబుల్ ఉండము. ఓకేనా. సో నియర్ విజన్ 0.6 వితౌట్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ పాస్ అవ్వాలి, బైనాకులర్ టెస్ట్, నైట్ విజన్ అండ్ మియోపిక్ విజన్ పాస్ అయితే అవ్వాలి. సో A3 స్టాండర్డ్స్ అయితే సో A3 ఇందులో లేదు. ఓకేనా. సో B2 చూద్దాం. సో 6/9 ఉండాలి విత్ గ్లాసెస్, 6/12 వితౌట్ గ్లాసెస్. 6/9 అంటే ఇది చదవాలి విత్ గ్లాసెస్, 6/12 అంటే వితౌట్ గ్లాసెస్ ఇది చదవాలి. ఓకేనా. సో వాళ్ళే దీనికి B2 మెడికల్ స్టాండర్డ్స్కి అయితే క్వాలిఫై అవుతారు. అండ్ పవర్ ఆఫ్ లెన్సెస్ 4 డయాప్టర్ కంటే ఎక్సీడ్ అవ్వకూడదు సైట్. సో అలాగే 0.6 నియర్ విజన్ వితౌట్ గ్లాసెస్. వైల్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్, దీనికి రీడింగ్ అండ్ క్లోజ్ వర్క్ కావాలి కాబట్టి ఖచ్చితంగా బైనాక్యులర్ విజన్ అనేది క్వాలిఫై అవ్వాలి. B2 స్టాండర్డ్స్ అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు ఖచ్చితంగా B2 టెస్ట్ మెడికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో అలాగే C2 టెస్ట్కి 6/12 వితౌట్ గ్లాసెస్. సో మనం దీనికి సంబంధిస్తే ఇది చాలా ఇంపార్టెంట్. Candidates who have undergone LASIK surgery or any other surgeries procedure to correct refractive error are not eligible for the post having medical standards A2, A3. సో ఎవరైతే A2, A3 అంటే A2, సో ఇక్కడ A3 లేదు. సో ఈ 2 పోస్టులు చూద్దాం. ఈ 2 ఎవరైతే లాజిక్ సర్జరీ చేసుకో ఉంటారో, ఓకేనా. సో ఎవరైతే సంథింగ్ ఇంకేమైనా ఐస్కి సంబంధించిన సర్జరీ చేసుకో ఉంటారో ఎవరు ఎందుకు, సో వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది తగ్గించడానికి, సో కరెక్ట్ అంటే మనకి సైట్ తగ్గించుకునేదానికి మనం సర్జరీ చేసుకో ఉంటే వాళ్ళు ఈ 2 పోస్టులకి ఎలిజిబుల్ కాదు, వెంటనే డిస్క్వాలిఫై అయితే చేస్తారు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ B2, C2 as per condition mentioned in railway. సో B2, C2 అంటే ఎవరు? ఈ 2 మెడికల్ స్టాండర్డ్స్. B2, C2 అంటే ఫస్ట్ పోస్ట్ అండ్ 4th పోస్ట్, 5th పోస్ట్. సో ఫస్ట్ పోస్ట్, 4th పోస్ట్, 5th పోస్ట్ వాళ్ళకి లాజిక్ సర్జరీ చేసుకున్నా కూడా ఏం కాదు, ఎలిజిబుల్లే. ఓకేనా. అలా చేసుకున్నా వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి క్లియర్గా అయితే రైల్వేలో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది.
సో మొత్తం రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో త్వరలో అయితే నోటిఫికేషన్ వచ్చి దానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇంత తక్కువ అని చెప్పి ఆలోచించొద్దు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు కాబట్టి సో తక్కువ పోస్టులు అనేది రావడం జరిగింది. సో అందరూ కూడా మీరు ఫోకస్ చేస్తూ త్వరగా అయితే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.